హాయ్ అండి. బీరకాయ కర్రీ ఒకసారి ఇలా ట్రై చేయండి. రైస్ చపాతీలోకి చాలా బాగుంటుందండి. కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్, తాలింపు గింజలు, 2 పచ్చిమిర్చి, 1 ఆనియన్ వేసుకోవాలి కట్ చేసుకొని. ఇందులో కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని అండ్ అలాగే 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకోవాలండి. ఇందులోకి మీడియం సైజ్ బీరకాయను ఒకటి చెక్కు తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. 3 టమాటాలని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని టమాటా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలండి. ఇందులోకి మీ కారానికి సరిపడినంత కారం వేసుకోండి. నేను 1 టేబుల్ స్పూన్ వేసాను. గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడినంత కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. లాస్ట్లో 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 3 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసుకొని మిక్స్ చేసుకొని టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకుంటే వేడివేడిగా బీరకాయ కర్రీ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తేజు కిచెన్ రెసిపీస్.